మంతని మున్సిపల్ కార్మికుల జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా యూనియన్ రాష్ట్ర కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాల్ని అమలు చేయాలని తీర్మానించడం జరిగింది. కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని, పర్మనెంట్ చేయాలని, తదితర డిమాండ్లతోటి ముఖ్యమంత్రి గారికి ఇచ్చేటువంటి వినతి పత్రం మీద కార్మికులందరితో సంతకాలు సేకరించాలని, అదేవిధంగా 19వ తారీఖు నాడు ఇక్కడ మున్సిపల్ కార్యాలయాల ముందు నిరాహార దీక్షలు, 22వ తారీఖు నాడు చెలో కలెక్టరేటు, ఆ తర్వాత ఎమ్మెల్యే మంత్రుల క్యాంప్ ఆఫీసుల ముందు ధర్నాలు కూడా చేయాలని యూనియన్ రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది. అందుకని ఈ కార్యక్రమాలన్నింటిలో మంత్రి మున్సిపల్ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియుగా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, గ్యాస్ పెట్రోల్ ధరలు తగ్గించాలని, అదేవిధంగా ఉచిత కరెంటును రద్దు చేసేటువంటి విధానాలు మార్చుకోవాలని, లేబర్ కోడ్స్ను ఇక్కడ అమలు చేయొద్దని కూడా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు, వేతన పెంపుదల, పర్మనెంట్ తదితర సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకొని మున్సిపల్ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కోసం సమ్మెతో సహా ఎట్లాంటి పోరాటానికైనా సిద్ధమవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.